జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ బాపనోళ్ళు చాలా సౌమ్యులంట. వాళ్ళు ఎవరిని చంపరంట, కొట్టారంట, ఎంతో మంచోళ్ళంట అట్లనేసి కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉన్నారు. ఇది ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం. ఇది నిజానికి దాడులు చేసేది, కొట్టించేది, దాడులు చేపించేది, అకృత్యాలు చేయించేది, హత్యలు చేయించేది అంతా వీళ్ళే. మతం ముసుగులో వీళ్ళు ఇవన్నీ చేయిస్తారు. మీకు తెలుసా, కర్ణాటకలో గౌరీ లంకేష్ అనేసి ఒక జర్నలిస్ట్ని చంపేసినారు, హత్య జరిగింది. వీళ్ళు ప్రభుత్వాలను కూడా చేతుల్లో పెట్టుకుంటారు. ఆ గౌరీ లంకేష్ అనేటువంటి ఆమె ఎంత గొప్ప జర్నలిస్ట్ అంటే ఆమె పేదల పక్షాన్ని నిలబడింది. ఆమె అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడింది, ప్రశ్నించింది, అన్యాయాల్ని అక్రమాలని ప్రశ్నించింది, మూఢాచారాలని వ్యతిరేకించింది. ఆమె విప్లవకారులకు కూడా సపోర్ట్గా నిలబడింది. వాళ్ళని ఆమె ఏకీభవించింది. ప్రభుత్వాలని ప్రశ్నించాలి కదా, ప్రశ్నిస్తేనే కదా పేదలకి పేదరికం అనేది నశించి అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్ల రాజకీయ నాయకులను వదిలేస్తారా? ఈమె ఏం చేసిందంటే, బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ రాజకీయ నాయకులు వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రుల్ని ఈమె విమర్శిస్తూ మాట్లాడి అందుకు వాళ్ళు కేసు పెట్టినారు ఈమె మీద. కోర్టులు కూడా ఆమెనే దోషిగా తీర్పు చెప్పినాయి. ప్రశ్నిస్తే వీళ్ళ అక్రమాలని అన్యాయాలని వీళ్ళు ప్రభుత్వాలని చేతుల్లో పెట్టుకుంటారు, కోర్టులను కూడా చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఆధిపత్యాన్ని చలాయిస్తారు, అకృత్యాలు చేస్తారు. ఆమె ప్రశ్నించినందుకే, ఆమె ప్రజలకు అవగాహన కల్పించేటువంటి పనులు చేసినందుకే, అణగారిన పీడిత వర్గాల పట్ల ఆమె నిలబడినందుకే ఆమెను హత్య చేయించేసినారు. అంటే బాపనోళ్ళు పోయి చంపినారని నేను చెప్పలే, కానీ చేయిస్తారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు, గోవిందానంద సరస్వతి అని మీ చతురామ్నాయ పీఠాలని చెప్పుకునేటువంటి మీ శిష్యుడే విజయశేఖరు గూండాలని పెట్టిపిచ్చి, రౌడీలని పెట్టిపిచ్చి గోవిందానందని హత్య చేయించాలనేసి ఫాలో చేయించినారు. కారుల్లో గోవిందానందని ఎట్లనేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా, అభియోగం చేస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ నిజాలు కావా? మళ్ళీ విజయశేఖర్ని వచ్చి చెప్పమను, లేదు నేను చేయలేదు అది ఆ విధంగా అట్లనేసి మాట్లాడమను. ఎందుకు మూగిపోయి ఉండారు?